నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అందరూ ప్రసాదం ఇస్తారు. కలశం ముందర ఆకు ఒక్కలు పెట్టుకోండి. ప్రసాదము అమ్మవారికి నైవేద్యం చేయాలా. వెంకాయ అరటి పండు దానిపైన ప్రసాదం పెట్టుకోండి. అమ్మవారికి నైవేద్యం చేయాలా. ఇప్పుడు తోర పెట్టుకొని ఈ పక్కలో ఉన్న వాళ్ళు ఒకరు కూడా కట్టుకోవాలి. అంతనే చెప్తాను. అందరూ నమస్కారం చేసుకుని అమ్మవారిని ఒకసారి తలుచుకోండి. ఆ కంకణం కట్టుకోండి. ఓం బద్ధామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిశ్చ సౌభాగ్యం దేహి మే రమే దూరబంధనాన్ని సమర్పయామి. బద్ధామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిశ్చ సౌభాగ్యం దేహి మే రమే ఇది దూరబంధనాన్ని సమర్పయామి. తోరం కట్టినాక ఆ ముడిపైన పసుపు కుంకుమ పెట్టండి. పద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. తోరబంధన కట్టినాక ఆ ముడిపైన పసుపు కుంకుమ పెట్టండి. పద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే దేవి రమే. నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం. చేతిలో అక్షంతలు పూలు పెట్టుకోండి. సౌనకుడు మొదలగు మహర్షులను చూసి ఈ విధంగా చెప్పాను. ఓ మునివరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగినట్టు ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాను. దాన్నే చెప్పినలో భక్తిగా వినండి. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిగణితమైన సింహాసనం పైన పరమేశ్వరుడు కూర్చొని ఉండగా పార్వతీ పుత్ర పౌత్రాలను కలిగి సుఖ సంతోషాలలో ఉంటారో అట్టి వ్రతాన్ని ఆనందనీయవలసిందిగా పార్వతీదేవి పరమేశ్వరుడు కోరింది. అప్పుడు పరమేశ్వరుడు, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్ర సంపత్తులు కలిగజేసే వరలక్ష్మి వ్రతము ఒక వ్రతము ఉన్నది. ఆ వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయవాలని ఆ పరమేశ్వరుడు ఆమెకించాను. అప్పుడు ఆ యొక్క పార్వతీదేవి ఇట్లను, ఓ లోకారాధ్య, నీవు ఆమెకి ఇచ్చిన వరలక్ష్మి వ్రతమును ఉత్తమమైనది. శ్రావణ మాసం వచ్చిన తోడనే ఈ వరలక్ష్మి వ్రతాన్ని అవశ్యముగా చేయవద్దని చెప్పి ఆ పిమ్మట చారుమతీను స్వప్నమున విన్న స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినాయని ఎదురు చూస్తూ ఉండిరి. ఈ విధంగా ఉండగా వీరి భాగ్యోదయం వలన శ్రావణ మాస పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం వచ్చాడు. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినమని ఉదయం అనే మేల్కొని స్నానములన్నీ ఉన్నందున గోవయమచో అలికి మంటపాన్ని ఏర్పాటు చేసి అందులో ఒక ఆసనంపై ఉంచి దానిపై కొత్త బియ్యాన్ని పోసి వాళ్ళ ఎందు గల్లు గల్లుమని శబ్దం కలిగింది.
అంతగా వారు కాళ్ళు చూసుకొనగా కాళ్ళకు గజ్జెలు మొదలగు ఆభరణములు కలిగి ఉండగా వారందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగినవని పరమానందము పొంది మరి యొక్క ప్రదక్షిణం చేయగా అస్తములందు దగీయమాన మానము గల ప్రయేశుడ నవరత్న కష్టమైన కంకణములు మొదలగు ఆభరణములు గమనించి ఇంకా చెప్పనేలా మూడవ ప్రదక్షిణం చేసిన ఆ స్త్రీలందరూ సర్వభూషణాలతో కలిగి ఆ స్త్రీల గృహంలో గల స్వతమయమి రథ గజ తురగ వాహనాలతో వాళ్ళ ఇల్లు గృహాలంతా నిండిపోయాయి. అంతా ఆ స్త్రీలను వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వారి ఇళ్ళ నుంచి ఆ యొక్క చారుమతి ఇంటి నిలిచి ఉండేది. పిదప ఆ చారుమతి మొదలు స్త్రీలందరూ తమ కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన పురోహితునికి 12 గొడుగులు వాయిదాలు ఇచ్చి దక్షిణ తాంబూలాలు సంగి ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యానం నారాయణ పరః యస్య గంధశ్చ సర్వం దృశ్యతే స్తోయతే అంతర్బహిశ్చ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వసంభవం పద్మకోశ ప్రతీకాశకం హృదయం